సేమియా ఉప్మా పొడి పొడిలాడుతూ విడివిడిగా ఈ విధంగా రావడానికి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మొదట స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని తిరుగుమాత గింజలు, ఒక ఎండుమిర్చి వేసి వాటిని దోరగా వేగనివ్వాలి. తర్వాత ఒక పెద్దులపై 2-3 పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసుకొని దాంతోపాటు ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. తర్వాత 1 కప్పు సేమియాకి 1.5 కప్పు వరకు వాటర్ పోసుకొని నీళ్ళని మరిగించుకోవాలి. చూస్తున్నారు కదా, రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని నీళ్ళని వీడియోలో చూపిస్తున్న విధంగా తెరలనివ్వాలి. తర్వాత వేయించి పెట్టుకున్న సేమ్యాని వేసి వేగనివ్వాలండి. సేమ్యాని బాగా వేయించుకుని తర్వాత ఈ విధంగా ఉడికించుకోవాలి. ఇలా పొడి పొడిలాడుతూ మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే సూపర్ టేస్ట్తో మనకి సేమియా రెడీ అవుతుంది. చూస్తున్నారు కదా ఎంత పొడి పొడిగా విడివిడిగా ఉందో. మీరు ఒకసారి ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.